కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి పండిత్ నెహ్రూని టార్గెట్ చేశారాయన. రిజిజు వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. నెహ్రూని విమర్శించే అర్హత మంత్రికి లేదని రివర్స్ అటాక్ చేసింది. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ విధానాలతోనే నార్త్ ఇండియా నష్టపోయింది. 1962 ఇండో చైనా వార్తో నార్త్ ఈస్ట్ ఇండియా దారుణంగా దెబ్బతింది. అందుకే ఈశాన్య రాష్ట్రాలు వెనకబడ్డాయి. దేశ ప్రథమ ప్రధాని పండిట్ నెహ్రూపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు చేసిన కామెంట్లివి. వివాదాలకు కేరాఫ్ గా మారిన ఈ నార్త్ ఈస్ట్ మినిస్టర్ నెహ్రూపైనే కామెంట్ చేయడం సంచలనం. దేశ సమగ్రతకు ఐక్యతకు నెహ్రూ చేసిందేం లేదన్నారు కిరణ్ రిజిజు. దేశాన్ని ఏకం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ని కాంగ్రెస్ పక్కన పెట్టిందని విమర్శించారు. నెహ్రూ విధానాలతో అరుణాచల్ ప్రదేశ్ లో చాలా వరకు చైనా కబ్జాలోకి వెళ్లిందని, చైనా ఆధీనంలో ఉన్న ఇండియన్స్ ఇప్పటికీ బాధపడుతున్నారన్నారు. జవహర్లాల్ నెహ్రూ जी ने ये नहीं कहा था जब पूरा नेफा अरुणाचल प्रदेश चीन के कब्जे में चले गए थे, तो उन्होंने क्या ऑल इंडिया रेडियो में ये नहीं कहा था क्या कभी कि माय हार्ट गोज आउट टू द पीपल ऑफ असम? उन्होंने सरेंडर नहीं किया था क्या? लद्दाख और नेफा अरुणाचल को लेकर के पार्लियामेंट में जब चर्चा हुआ तो पंडित नेहरू जी ने क्या ये नहीं कहा था क्या कि वहां पे तो एक घास भी नहीं उगता है, उस जगह को लेकर के आप लोग पार्लियामेंट का समय नष्ट कर रहे हैं, ये नहीं कहा था क्या? ये बात को लेकर के आज भी लोगों के मन में दुख है. ये हकीकत है. अब हकीकत को बदल नहीं सकते. कांग्रेस का सरकार बहुत सालों से रहा है, तो उन्होंने इस बात को दबा के रखा. కిరణ్ కామెంట్స్ పై ఫైర్ అయింది కాంగ్రెస్. దేశం కోసం, స్వతంత్రం కోసం సర్వం త్యాగం చేసిన గొప్ప వ్యక్తిత్వం నెహ్రూదని కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత మధు యాష్కి గౌడ్. దేశాన్ని యూనిటీగా ఉంచారని చెప్తున్న పటేల్ నెహ్రూ కింద పనిచేసిన సంగతి మర్చిపోవద్దని సూచించారు. నెహ్రూ ఓకే అనడం వల్లే పటేల్ సంస్థానాల విలీనానికి రెడీ అయ్యారని గుర్తు చేశారు. వివాదాలతో మంత్రి పదవి ఓడే పరిస్థితి ఉందని, దాన్ని కాపాడుకునేందుకు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని విమర్శించారు మధు యాష్కి. నూతన భారతదేశ నిర్మాణంలో ప్రధానమంత్రిగా పనిచేసిన భారతరత్న నెహ్రూ గారి పైన ఇలాంటి ఆరోపణలు చేయడం అత్యంత దురదృష్టకరం. సర్దార్ వల్లభభాయ్ పటేల్, భారతరత్న అంబేద్కర్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా, ఈ మహాన్ నేతలందరూ కూడా నెహ్రూ గారి కింద పనిచేసిన వాళ్ళే. ఇవాళ ప్రధానమంత్రి అని మాట్లాడుతున్న ఇతను భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థతో ప్రధానమంత్రి లీడర్షిప్లో జరుగుతుంది. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా పండిత్ నెహ్రూ గారి యొక్క ఆదేశానుసారంగానే, వారి అనుమతితోనే జరిగిందన్నది గుర్తుంచుకోవాలి. కిరణ్ రిజిజుపై ఈశాన్య రాష్ట్రాల నేతలే విరుచుకుపడుతున్నారు. ప్రథమ ప్రధానిపై మాట్లాడే అర్హత రిజిజుకు లేదని, అయినా నెహ్రూకు మీ సర్టిఫికేట్ అక్కర్లేదని పంచిచ్చారు అస్సోం సీఎం తరుణ్ గొగోయ్. మొత్తానికి ఈ వివాదంతో మంత్రి మరోసారి కార్నర్ అయినట్టు కనిపిస్తోంది.